Hello everyone, this is Akshita. I am teaching class 10 biology chapter 8 heredity. సో ఈ హెరిడిటీ చాప్టర్లో మనం పార్ట్ 2 వీడియోని కంటిన్యూషన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకు మ్యాండెల్ అనేటువంటి సైంటిస్టు పీ ప్లాంట్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది, అంటే F1 క్రాస్ మాట. సో ఇక్కడ తను 7 క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని డివైడ్ చేశాడు. సరే చూద్దాం మనం ఏ విధంగా ఇంకా తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ పర్ఫార్మ్డ్ బై మ్యాండెల్. The following section shows number of experiments performed, number of fertilizations carried out, and the number of plants involved in the study. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ సెక్షన్లో ఏం చెప్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని జరిగాయి, అండ్ నెక్స్ట్ ఎన్ని ఫర్టిలైజేషన్స్ జరిగాయి, అండ్ నెక్స్ట్ ఈ ప్లాంట్స్ యొక్క అంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి యొక్క ఎక్స్పెరిమెంట్లో ఇన్వాల్వ్ అయ్యాయని చెప్తుందనమాట. సరే, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో 60 ఫర్టిలైజేషన్స్ ఆన్ 15 ప్లాంట్స్, సెకండ్ ఎక్స్పెరిమెంట్లో 58 ఫర్టిలైజేషన్స్ ఆన్ 10 ప్లాంట్స్, అండ్ దెన్ థర్డ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 35 ఫర్టిలైజేషన్స్ ఆన్ 10 ప్లాంట్స్. సో ఈ విధంగా మనకు ఫోర్త్ ఎక్స్పెరిమెంట్ 40 ఫర్టిలైజేషన్స్ ఆన్ 10 ప్లాంట్స్, ఫిఫ్త్ ఎక్స్పెరిమెంట్ 23 ఫర్టిలైజేషన్స్ ఆన్ 5 ప్లాంట్స్, సిక్స్త్ ఎక్స్పెరిమెంట్ 34 ఫర్టిలైజేషన్స్ ఆన్ 10 ప్లాంట్స్, సెవెంత్ ఎక్స్పెరిమెంట్ 37 ఫర్టిలైజేషన్స్ ఆన్ 10 ప్లాంట్స్. సో ఈ విధంగా తన యొక్క ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఇక్కడ మనకు బాక్స్లో ఏదో ఒకటి ఇచ్చేది చూద్దాం ఒకసారి. వై మ్యాండెల్ హ్యాడ్ చూజన్ గార్డెన్ పీ యాజ్ మెటీరియల్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్? బికాజ్ ఇట్ హ్యాస్ ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. 1. వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్. 2. bisexual flowers. 3. predominantly self-fertilization. 4. early hybridization. ఇక్కడ మనకు మ్యాండెల్ వచ్చేసి ఎందుకు తన యొక్క ఎక్స్పెరిమెంట్లో ఒక పీ అంటే ఒక గార్డెన్ పీని చూస్ చేసుకున్నాడు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే అడ్వాంటేజెస్ చాలా ఉండడం వల్ల అనమాట. అంటే ఈ పీ ప్లాంట్ని ఎందుకు ఎంచుకున్నాడంటే ఇక్కడ వచ్చేసి డిఫైన్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బైసెక్సువల్ ఫ్లవర్స్ కావచ్చు, అర్లీ హైబ్రిడైజేషన్ కావచ్చు, ప్రీడామినెంట్లీ సెల్ఫ్ ఫర్టిలైజేషన్, ఇవన్నీ బేస్ చేసుకొని ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి గార్డెన్ పీని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. Mendel selected such kinds of plants and expresses a selected character over several generations. Such plants, according to him, were pure breed for that character. Mendel did the experiment with 2 pure breeds of peas for seed color contrasting characters yellow and green, and they are represented as yellow with Y and green with small y. He started cross fertilization pure breeds having contrasting characters. సరే, మ్యాండెల్ వచ్చేసి సమ్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ని సెలెక్టెడ్ చేసుకున్నాడు అనమాట. చేసుకొని సెలెక్టెడ్ క్యారెక్టర్ వచ్చేసి ఓవర్ జనరేషన్స్ ఏ విధంగా సెవెరల్ జనరేషన్స్గా ఏ విధంగా ఉంది, అండ్ నెక్స్ట్ ఆ ప్లాంట్స్ వచ్చేసి తన ప్రకారంగా ప్యూర్ బ్రీడా అని, అండ్ నెక్స్ట్ తన యొక్క ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 2 ప్యూర్ బ్రీడ్స్ ఆఫ్ పీస్ తీసుకున్నాడు అనమాట. అంటే సీడ్ కలర్ కాంట్రాస్ట్ బేస్ చేసుకొని గ్రీనా ఎల్లో అని చెప్పి. సరే, ఎల్లో ఉన్నట్టయితే క్యాపిటల్ వై అని, గ్రీన్ ఉన్నట్టయితే స్మాల్ వై అని, ఈ విధంగా తను రిప్రజెంట్ చేసుకున్నాడు. సో ఇతను క్రాస్ ఫర్టిలైజేషన్ అనేది చూస్ చేసుకున్నాడు అనమాట. సరే, మ్యాండెల్ స్టార్టెడ్ విత్ 2 ప్యూర్ బ్రీడ్స్ ఆఫ్ పీస్ విత్ డిఫరెంట్ ప్రాపర్టీస్. We here take as an example a characteristic color of the pea seeds yellow and green. సో మ్యాండెల్ వచ్చేసి 2 ప్యూర్ బీడ్స్ ఆఫ్ పీస్తో తన యొక్క ఎక్స్పెరిమెంట్ని చేశాడనమాట. అలాగే వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ పీస్ యొక్క కలర్ క్యారెక్టరిస్టిక్ని ఎగ్జాంపుల్ గ్రీన్ అండ్ ఎల్లో తీసుకున్నట్టయితే ఒకసారి చూద్దాం. తీసుకున్నట్టయితే నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంది, బట్ మనకు డూ యూ నో ఇచ్చారు. పీ ఈజ్ అన్ యాన్యువల్ ప్లాంట్, అంటే ఇది సంవత్సరంలో మనకు ఒకసారిగా వచ్చేటువంటి ప్లాంట్, అంటే యాన్యువల్ ప్లాంట్ అనమాట. విత్ ఎ లైఫ్ సైకిల్ ఆఫ్ 1 year. ఇట్ ఈస్ కూల్ సీజన్ క్రాప్ గ్రోన్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. పీస్ వర్ ప్రెజెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ 2000 BC, in Harappa, Pakistan, and in northwest India in 2252
1750 BC. In the second half of the second millennium BC, this pearls crop appeared in the Gangetic Basin and southern India. Pea contains vitamin A, C, E, K and B and minerals like calcium, iron, magnesium, manganese and next phosphorus and సల్ఫర్ అండ్ జింక్. సరే, ఈ పీ ప్లాంట్ వచ్చేసి యాన్యువల్ ప్లాంట్ అనమాట. అంటే దీని యొక్క 1 ఇయర్లో దీని యొక్క లైఫ్ సైకిల్ యాన్యువల్గా ఉంటుంది. అలాగే ఇది కూల్ సీజన్లో పెరిగేటువంటి క్రాప్ అనమాట. అంటే ప్రపంచంలో ఎక్కడైతే కూల్ సీజన్స్ ఉంటాయో అక్కడ ఎక్కువగా ఇది పండిస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఎక్కడ ముందుగా ప్రజెంట్ అయిందంటే ఆఫ్ఘనిస్తాన్లో 2000 BCలో ప్రజెంట్గా అవైలబుల్ వచ్చింది. తర్వాత హరప్పా పాకిస్తాన్ అలాగే నార్త్ వెస్ట్ ఇండియాలో వచ్చింది. అండ్ నెక్స్ట్ సెకండ్ మిలేనియం బీసీ వచ్చేలోపు ఇది గ్యాంజెటిక్ బేసిన్లో మనకు కనిపించింది అనమాట ఈ పంట. అండ్ తర్వాత సదరన్ ఇండియాలో. సో ఈ పీస్లో వచ్చేటువంటి ఈ విటమిన్స్ ఏంటి అంటే ఏ, సి, ఈ, కే అండ్ బి. అలాగే మనకు మినరల్స్ కూడా వస్తాయి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ జింక్. క్రాస్ పాలినేటింగ్ ఏ ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ఎల్లో అండ్ గ్రీన్ గేవ్. ఇంతకు ముందు మనము మ్యాండల్ ఎందుకు పీ ప్లాంట్ని ఎంచుకున్నాడు అంటే దీనికి రీజన్స్ 7 క్యారెక్టరిస్టిక్స్ని మనం బేస్ చేసుకొని డివైడ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా, అదే అనమాట. సో క్రాస్ పాలినేటింగ్ ఏ ప్యూర్ బ్రీడ్ ఆఫ్ ఎల్లో అండ్ గ్రీన్ గేవ్. ఫస్ట్ filial generation, F1 generation, Mendel called it as the first filial or progeny of first generation parents. Filial means progeny అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క F1 జనరేషన్ ఏమన్నాడంటే ఫస్ట్ ఫిలియల్ లేదా ప్రొజెనీ అన్నాడు. అంటే ఫిలియల్ అంటే ప్రొజెనీ అన్నమాట, ఫస్ట్ జనరేషన్ పేరెంట్స్ యొక్క ప్రొజెనీ. So all seeds were yellow. These pea plants on self pollination gave. ఇక్కడ ఈ ఎల్లో అండ్ గ్రీన్ దీన్ని క్రాస్ పాలినేటింగ్ చేసినట్టయితే మనకు అన్ని సీడ్స్ కూడా ఎల్లోగానే వచ్చాయి. అలాగే ఇది వచ్చేసి సెల్ఫ్ పాలినేషన్ అన్నమాట. సెకండ్ ఫిలియల్ F2 జనరేషన్. సెకండ్ టైం ఏం జరిగిందంటే 75% ఎల్లో పీస్ అండ్ 25% గ్రీన్ పీస్ అనేవి వచ్చాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేలోపు మ్యాండల్ సెల్ఫ్ పాలినేటెడ్ దీస్ పీ ప్లాంట్స్ టు అండ్ ఫౌండ్ అవుట్ దాట్. సో వీటిలో కూడా మళ్ళీ అగైన్ తీసుకున్నాడు అనమాట. అంటే ఫస్ట్ లైట్ ఎల్లోగాను, సెకండ్ ఎల్లో అండ్ గ్రీన్ అండ్ నెక్స్ట్ దాంట్లో లైట్ గ్రీన్. ఓకే. 1. A set of peas about 25% gave only yellow seed giving pea plants. Rest of the yellow seed giving pea plants gave about 75% yellow and about 25% green seed giving pea plants. సో ఇక్కడ పీస్ యొక్క సెట్ అంటే 25% తీసుకున్నట్టయితే ఓన్లీ మనకు ఎల్లో సీడ్ అనేది వచ్చాయన్నమాట. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఎల్లో సీడ్స్ వచ్చేసి మనకు పీ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అంటే 75% ఎల్లో అండ్ 25% గ్రీన్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ సెట్ ఆఫ్ గ్రీన్ పీస్లో ఏం జరిగిందంటే ఓన్లీ గ్రీన్ సీడ్ మాత్రమే వచ్చాయి. Mendel made some assumptions by which he could explain his observations. సో మ్యాండల్ వచ్చేసి తన యొక్క అజంప్షన్స్ని ఏ విధంగా అంటే తన యొక్క అజంప్షన్స్ని బేస్ చేసుకొని తన యొక్క అబ్జర్వేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారు. అజంప్షన్ 1 వచ్చేసి ఎవ్రీ పీ ప్లాంట్ హ్యాస్ 2 factors which are responsible for producing a particular character or trait. The determining agent responsible for each trait is called a factor. సో తన యొక్క ఫస్ట్ అజంప్షన్ ఏంటి అంటే ప్రతి ఒక్క పీ బఠానీ మొక్కకు ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ 2 ఫ్యాక్టర్స్ దేనికి రెస్పాన్సిబుల్ అంటే దేనికి బాధ్యత వహిస్తాయంటే ఒక క్యారెక్టర్ కానీ ట్రైట్ కానీ అది ప్రొడ్యూస్ అవ్వాలంటే ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్క ట్రైట్ని ఫ్యాక్టర్గా తీసుకున్నట్టయితే Mendel carefully chose the plants which did not produce a mixed result.
So which means pure. In our example of yellow and green peas, a pure breed parental stage will have both the factors of the same type. సో మ్యాండల్ వచ్చేసి తన కొన్ని ప్లాంట్స్ని చూస్ చేసుకోవడం జరిగింది. అంటే అవి మాత్రం మిక్స్డ్ రిజల్ట్ మాత్రం ప్రొడ్యూస్ చేయకూడదు, అంటే ప్యూర్గా ఉండాలన్నమాట. అలాగే మన యొక్క ఎగ్జాంపుల్లో గ్రీన్ అండ్ ఎల్లో పీస్, వీటి యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకు పేరెంటల్ స్టేజ్ అనేది జరిగింది. అంటే ఇందులో బోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఏ ప్యూర్ బ్రీడ్ ఎల్లో సీడ్ గివింగ్ పీ విల్ హ్యావ్ బోత్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద సేమ్ టైప్. లెట్ హస్ డొనేట్ దెమ్ బై క్యాపిటల్ వై. సో ఇక్కడ ప్యూర్ బ్రీడ్లో ఎల్లో సీడ్ వచ్చేసి మనకు పీస్ ఇచ్చింది కదా, అంటే దీంట్లో బోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. సో దీన్ని మనం క్యాపిటల్ వైగా డినోట్ చేద్దాం. అండ్ ఈ ఫ్యాక్టర్స్ కూడా సేమ్ టైప్ యొక్క ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం క్యాపిటల్ వైగా డినోట్ చేద్దాం. ఏ ప్యూర్ బ్రీడ్ పేరెంటల్ గ్రీన్ సీడ్ గివింగ్ పీ విల్ హ్యావ్ బోత్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద సేమ్ టైప్. ఇట్ హ్యాస్ డినోటెడ్ బై వై. సో ఇక్కడ మనకు పేరెంటల్ గ్రీన్ సీడ్ ఉంది కదా, ఈ గ్రీన్ సీడ్ వచ్చేసి మనకు పీస్ ఇస్తుంది. అలాగే దీని యొక్క సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని స్మాల్ వైగా డినోట్ చేద్దాం. అండ్ అజంప్షన్ 2, డ్యూరింగ్ రిప్రొడక్షన్ one factor from each parent is taken to form a new pair in the progeny. సో ఈ అజంప్షన్ 2లో ఏం జరుగుతుందంటే, అంటే ప్రొడక్షన్లో ఒక ఫ్యాక్టర్ అనేది పేరెంట్ నుంచి ఇంకొక ఫామ్ వాళ్ళ యొక్క పేర్స్ని ఫామ్ చేయడానికి, అంటే వాళ్ళ ప్రొజనీ ఉంటుంది కదా, దాంట్లో న్యూ పేర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అజంప్షన్ 3 వచ్చేసి వన్ ఆఫ్ దీస్ విల్ ఆల్వేస్ డామినేట్ ద అదర్ ఇఫ్ మిక్స్డ్ టుగెదర్. అంటే ఎప్పుడైతే మనం కలిసి మిక్స్ చేస్తామో అందులో ఖచ్చితంగా ఒకటి డామినెంట్ ఉంటుంది. ద trait expressed in F1 generation was called dominant while the other which did not express was called recessive. అంటే ఇక్కడ మనం ఏదన్నా రెండిటిని కలిపామనుకోండి, అందులో ఖచ్చితంగా ఒకదాన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ F1 జనరేషన్లో ట్రైట్ ఎక్స్ప్రెస్ ఏ విధంగా చేయొచ్చు అంటే డామినెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక దాన్ని ఏదైతే ఎక్స్ప్రెస్ చేయలేమో దాన్ని మనం రెసెసివ్ అనొచ్చు, అంటే రెసెసివ్ అంటారు. అజ్యూమ్ దట్ క్యాపిటల్ వై ద వన్ కాజింగ్ ఎల్లో కలర్, క్యాపిటల్ వై అనగానే మనకు క్యాపిటల్ వై అనగానే ఎల్లో కలర్ గుర్తుకు రావాలి, ఈజ్ ఎ డామినేటింగ్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మనకు ఎల్లో కలర్లో ఉన్నటువంటి సీడ్ వచ్చేసి డామినేటింగ్ ఫ్యాక్టర్. దాట్ మీన్స్ ఇఫ్ క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై కమ్ టుగెదర్ వై విల్ డామినేట్. అంటే ఎప్పుడైతే ఈ ఎల్లో అండ్ గ్రీన్ కలిసి వస్తాయో మనకు అప్పుడు వై అనేది ఎల్లో అనేది డామినేట్ చేస్తుందన్నమాట. దెన్ ద పీ సీడ్స్ విల్ బి ఆల్వేస్ ఎల్లో ఇన్ కలర్. సో ఎల్లో డామినేట్ చేయడం వల్ల సీడ్స్ మొత్తం మనకు ఎల్లో కలర్లో వస్తాయి. From assumption 2, the breed after cross pollination will have one factor from pure breed yellow and one from the pure breed green. That is, all the peas will have the paired factor capital Y and small y. And by assumption 3, all the peas will be yellow as the Y factor is dominant. సో ఈ మ్యాండల్ యొక్క అజంప్షన్స్ తన యొక్క అబ్జర్వేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాడు కదా. అజంప్షన్ 2 ఏం చెప్తోంది అంటే, ఎప్పుడైతే క్రాస్ పాలినేషన్ తర్వాత ఖచ్చితంగా మనకు ఈ ప్యూర్ ఎల్లో నుంచి వన్ ఫ్యాక్టర్ అనేది కలిగి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ గ్రీన్ చూసుకున్నట్టయితే సో సేమ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఈ పీసెస్ మొత్తం గ్రీన్ అండ్ ఎల్లో కలిగి ఉంటాయి అన్నమాట, అంటే పేడ్ ఫ్యాక్టర్ కలిగి ఉంటుంది. కానీ అజంప్షన్ 3 బట్టి మనకి ఏం చెప్తుందంటే, ఎల్లో ఉంటుంది కాబట్టి ఎల్లో ఫ్యాక్టర్ వచ్చేసి డామినెంట్ ఉంటుంది అంటున్నారు. ఓకే, ఆల్ ద పీ ప్లాంట్స్ ఆర్ ఎల్లో ఇన్ F1 జనరేషన్. ద ట్రైట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ F1 ఈజ్ డామినెంట్, అన్ఎక్స్ప్రెస్డ్ ఈజ్ రెసెసివ్. దిస్ ఈజ్ ద లా ఆఫ్ డామినెన్స్. సో ఇక్కడ మనకు F1 జనరేషన్లో అన్ని పీ ప్లాంట్స్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ట్రైట్ని డామినెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, అంటే ఇంకొక దాన్ని అన్ఎక్స్ప్రెస్నేమో రెసెసివ్ అంటున్నాం. ఇది లా ఆఫ్ డామినెన్స్ అన్నమాట.
And next, self-pollination in F1 generation. On self-pollinating these peas, ones with YY factor, the new breed have any combinations of Y and Y. సో ఇక్కడ సెల్ఫ్ పాలినేటింగ్లో వచ్చేసి ఈ పీస్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలిగి ఉంటాయన్నమాట. ఇట్ కెన్ బి YY, Y, YY ఆర్ YY. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఈక్వల్ రేషియో. సో ఇక్కడ మనకు ఈ టేబుల్ అర్థమైతే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం ఇది అండ్ నెక్స్ట్ ఈవై ఎల్లో అండ్ గ్రీన్ తీసుకున్నప్పుడు మనకు ఎల్లోనే డామినేట్ చేస్తుంది కాబట్టి YY వస్తుంది. అండ్ దెన్ ఈవై అండ్ నెక్స్ట్ స్మాల్ వై తీసుకున్నప్పుడు సో మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ స్మాల్ వై సో స్మాల్ వై తీసుకున్నప్పుడు మనకు ఈ విధంగా వచ్చింది. అగైన్ బోత్. సో దిస్ వన్ అన్నమాట. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, అంటే వాటి యొక్క రేషియోస్ కూడా ఈక్వల్గానే ఉన్నాయి. సో ఇన్ దిస్ heap we will get approximately equal number of YY and YY peas. But any pea that has a Y factor will be yellow. Any pea that has both YY will be green. Since all combinations are equally likely. చూద్దాం. ఇక్కడ మనకు అంటే ఇక్కడ మనకు హీప్ సార్ట్ ఇచ్చారు, సార్టింగ్ అని కూడా దీన్ని హీప్ ఇచ్చారు కదా. ఇందులో మనకు అన్నీ వచ్చేసి ఈక్వల్ నెంబర్ ఆఫ్ కలిగి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వై ఫ్యాక్టర్ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. అండ్ రెండు స్మాల్ వైలు ఉండేవన్నీ గ్రీన్. సో వీటి యొక్క కాంబినేషన్ మనకి ఏం చెప్తుంది అంటే 1 YY విల్ బి అప్రాక్సిమేట్లీ 25% అండ్ ఈజ్ ఎల్లో. ఇక్కడ మనకు క్యాపిటల్ 2 వైస్ వచ్చాయనుకోండి, అప్రాక్సిమేట్గా 25% ఉన్నట్టు. అలాగే కలర్ వచ్చేసి ఎల్లో. స్మాల్ వై అండ్ క్యాపిటల్ వై విల్ బి అప్రాక్సిమేట్లీ 25% అండ్ ఈజ్ ఎల్లో. అండ్ క్యాపిటల్ వై స్మాల్ వై విల్ బి అప్రాక్సిమేట్లీ 25% అండ్ ఈజ్ ఎల్లో. సో ఇక్కడ మనకు ఒకటి క్యాపిటల్ వై ఒకటి స్మాల్ వై ఉందంటే ఖచ్చితంగా 25% ఉంటుంది, అందులో ఎల్లో ఉంటుంది. ఒకవేళ క్యాపిటల్ వై స్టార్టింగ్లో ఉండి స్మాల్ వై పక్కన ఉన్నట్టయితే 25% ఉండి దాని యొక్క కలర్ కూడా ఎల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే బోత్ స్మాల్ వైలే ఉంటాయో అది ఖచ్చితంగా గ్రీన్ అనమాట. సో సమ్ సీడ్స్ అపియర్ ఎల్లో ఇన్ కలర్ ఇన్ F1 జనరేషన్. సో ఇప్పుడు మనం F1 జనరేషన్లో చూసుకున్నట్టయితే కొన్ని సీడ్స్ వచ్చేసి మనకి ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి. వెన్ దీస్ సీడ్స్ వర్ సోన్ సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ ప్రొడ్యూస్ గ్రీన్ కలర్ సీడ్స్. సో ఎప్పుడైతే ఈ సీడ్స్ని మనం విత్తుతామో కొన్ని ప్లాంట్స్ వచ్చేసి గ్రీన్ కలర్ సీడ్స్ని కలిగి ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. సో వి కాంట్ డిటర్మైన్ ఇంటర్నల్ క్యారెక్టర్ బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ విజిబుల్ క్యారెక్టర్. అంటే ఇక్కడ మనం వేసిందేమో ఇంటర్నల్గా ఎల్లోది, బట్ మనకు ప్రొడ్యూస్ అవుతుండేది గ్రీన్. అంటే ఇక్కడ మనం ఇంటర్నల్ క్యారెక్టర్ అనేది డిటర్మైన్ చేయలేమన్నమాట ఎక్స్టర్నల్ విజిబుల్ క్యారెక్టర్ని బేస్ చేసుకొని. అండ్ దెన్ phenotype. Thus in F1 generation we can clearly observe that 75% are yellow seed producing pea plants and 25% are green ones. This is known as phenotype, externally visible characters, and this ratio is called phenotypic ratio is 3:1. సో F1 జనరేషన్లో మనం చాలా క్లారిటీగా అంటే చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఎల్లో వచ్చేసి 75% అనేవి ఎల్లో సీడ్స్ అనేవి 75% పీ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేశాయి. ఇంకా 25% ఏమో గ్రీన్ అనమాట. అంటే దీన్నే మనం ఏమంటామంటే ఫెనోటైప్ అంటాం. అంటే ఎక్స్టర్నల్గా మనకు కనిపించేటువంటి విజిబుల్ క్యారెక్టర్స్ని మనం ఫెనోటైప్ అంటాము. అలాగే దీని యొక్క రేషియో వచ్చేసి ఫెనోటైపిక్ రేషియో అంటాం. So that 3:1. Genotypic. Genetically, in 75% yellow seed producing pea plants, only 25% pea plants produce yellow seeds that are pure breeds and are homozygous. That is to have the same factors for representing a character. Remaining 50% yellow seed producing pea plants are YY heterozygous.
The remaining 25% green seed producing pea plants are pure homozygous type. సరే, జెనెటికల్గా చూసుకున్నట్టయితే 75% ఎల్లో సీడ్స్ అనేవి పీ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ 25% వచ్చేసి పీ ప్లాంట్స్ వచ్చేసి ఎల్లో సీడ్స్ కలిగినటువంటివి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే దే ఆర్ ప్యూర్ బ్రీడ్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే వాటిని మనం హోమోజైగస్ అంటాము, అంటే సేమ్ ఫ్యాక్టర్స్ కలిగి ఉన్నాయి దట్టు అన్నమాట. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 50% ఎల్లో సీడ్స్ ఏమో పీ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అవి కూడా హెట్రోజైగస్ అనమాట. అంటే రిమైనింగ్ 25% వచ్చేసి గ్రీన్ సీడ్ ప్యూర్ హోమోజైగస్ టైప్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. The constitution of pea plant as shown by the representative letters capital Y and small y to show the probable nature of factors is known as genotype. This ratio is known as genotypic ratio is 1:2:1. సరే, ఈ పీ ప్లాంట్స్ యొక్క కాన్స్టిట్యూషన్ని మనం లెటర్స్ బేస్ చేసుకొని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట, క్యాపిటల్ వై అండ్ స్మాల్ వై. సో ఇవి మనకి ఏం చెప్తుంది అంటే ఏం చెప్తాయి అంటే ఈ ఫ్యాక్టర్స్ యొక్క ప్రాబబుల్ నేచర్, దాన్నే మనం జెనోటైప్ అంటాము. అంటే దీని యొక్క రేషియోని జెనోటైపిక్ రేషియో అంటాం. సో 1:2:1. సో ఆన్ సెల్ఫ్ పాలినేటింగ్ దీస్ పీస్ ఆఫ్ F2 జనరేషన్ వి గెట్. ఇప్పుడు F1 జనరేషన్ కంప్లీట్ అయిపోయింది, F2 జనరేషన్లో సెల్ఫ్ పాలినేటింగ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏ విధంగా వస్తాయి, ఇక్కడ మనకు ఫిగర్లో కనిపిస్తున్నాయి. సో లైక్ దిస్ అనమాట. సో ఫస్ట్ మనకు ద వైవై అంటే ఎల్లో అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎల్లో పీస్ విల్ ఆన్ సెల్ఫ్ పాలినేటింగ్ విల్ ఓన్లీ ఎల్లో పీస్. సో ఇక్కడ సెల్ఫ్ పాలినేటింగ్ మనం చేసినట్టయితే ఎల్లో పీస్ మాత్రమే ఇస్తాయన్నమాట. దిస్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్ దాట్ దిస్ సెట్ గేవ్ 100% ఎల్లో పీస్. సో ఇక్కడ క్యాపిటల్ వై పీస్ అంటే ఎల్లో. సో ఎల్లో పీస్ వచ్చేసి ఎల్లో పీస్ ఇచ్చాయి, అంటే 100% ఎల్లో పీస్ని మనం ఎక్స్పెరిమెంటల్గా రిజల్ట్ పొందాము. ద క్యాపిటల్ Y or small y peas on self-pollination give about 75% yellow peas and about 25% green peas. This situation is the same as step 2 ratio 3:1. సో ఇప్పుడు మనకు క్యాపిటల్ వై ఫస్ట్లో ఉంది, తర్వాత వై అండ్ నెక్స్ట్ లేదా ఇటు సైడ్ బోత్ ఉన్నప్పటికి కూడా సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు 75% వచ్చేసి ఎల్లో పీస్ వస్తాయి, ఇంకా 25% ఏమో గ్రీన్ పీస్ వస్తాయి. బికాజ్ ఎల్లో కలర్ ఈజ్ డామినెంట్. సో ఈ సిచ్యువేషన్లో మనకు రేషియో 3:1 వస్తుంది అనమాట. ద గ్రీన్ పీస్ దట్ కంటైన్ వైవై ఫ్యాక్టర్స్ విల్ గివ్ ఓన్లీ గ్రీన్ పీస్. In nature there are many factors responsible for different properties. సో గ్రీన్ పీస్ వచ్చేసి ఈ వైవై ఫ్యాక్టర్స్ కలిగి ఉంటాయి కాబట్టి ఓన్లీ గ్రీన్ పీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అంటే నేచర్లో చూసుకున్నట్టయితే డిఫరెంట్ ప్రాపర్టీస్కు ఫ్యాక్టర్స్ అనేవి చాలా రెస్పాన్సిబుల్. కెన్ వి టెస్ట్ అవర్ హైపోథెసిస్ విత్ మోర్ దాన్ వన్ ఫ్యాక్టర్? హౌ కెన్ దిస్ బీ అప్లైడ్ టు మెండల్స్ ఎక్స్పెరిమెంట్? సరే, ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టర్ కంటే ఎక్కువగా హైపోథెసిస్ చేసుకున్నట్టయితే టెస్ట్ కొరకు మెండలీఫ్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఇది అప్లై అవుతుందా, ఏ విధంగా అప్లై అవుతుంది? ఓకే, మనం సో దిస్ కెన్ బి డన్ టుగెదర్ వెన్ 2 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్. 1. Color of peas yellow and green symbolically indicates capital Y and small y. Shape of peas round and wrinkled symbolically indicated as capital R and small r. The plants with yellow and round seeds were crossed with those having green and wrinkled seeds. సరే, ఇప్పుడు మనం వీటి యొక్క పేర్స్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ యొక్క పేర్స్ని కన్సిడరేషన్ చేసుకున్నట్టయితే మనకు క్లారిటీ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ పీస్ యొక్క కలర్ ఎల్లో అండ్ గ్రీన్, వీటిని మనం ఎల్లోని క్యాపిటల్ వై అని, గ్రీన్ని స్మాల్ వై అని. అండ్ షేప్ ఆఫ్ పీస్ వచ్చేసి రౌండ్ ఉంటాయి, రింకల్డ్ ఉంటాయి. రౌండ్ ఉన్నట్టయితే క్యాపిటల్ ఆర్, రింకల్డ్ ఉన్నట్టయితే స్మాల్ ఆర్. సో ఇప్పుడు మనకు ప్లాంట్స్ ఏవైతే ఎల్లో కలర్గా ఉంటాయో అలాగే రౌండ్గా ఉంటాయో, సో విచ్ మీన్స్ ప్యూర్. అండ్ ఎప్పుడైతే ఇవి క్రాస్ అవుతాయో అంటే సమ్ సమ్ పాలినేషన్ జరుగుతుందో అప్పుడు మనకు గ్రీన్ అండ్ రింకిల్డ్
కూడా వస్తాయన్నమాట. అంటే వర్ క్రాస్డ్ విత్ దేంతో క్రాస్ చేస్తున్నాం మనము? గ్రీన్ అండ్ రింకిల్డ్ సీడ్స్తో. ఆల్ పీ seeds that were yellow and round skin. Each pea will have factors Y or Y. సరే, ఇక్కడ మనకు అన్ని సీడ్స్ కూడా ఎల్లో కలర్నే వచ్చాయి, అందులోనూ కూడా రౌండ్ కలర్ వచ్చాయి. అంటే వీటి యొక్క ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది? క్యాపిటల్ Y అండ్ క్యాపిటల్ R. Since yellow color, Y factor and round skin R factor are dominant traits, all the pea seeds will be round and yellow, which mean F1 generation. సో ఇక్కడ మనకు ఎల్లో కలర్ సీడ్స్ ఉన్నాయి, అందులో రౌండ్ స్కిన్ కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని మనం డామినెంట్ ట్రేడ్స్ అంటాము. సో అన్ని పీ సీడ్స్ కూడా రౌండ్ అండ్ ఎల్లోగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. He got in F2 generation, some seeds were round and yellow, some seeds were round and green, some seeds were wrinkled and yellow, some seeds were wrinkled and green. సో F2 జనరేషన్లో కొన్ని రౌండ్గా ఎల్లోగా ఉన్నాయి, కొన్ని రౌండ్గా గ్రీన్గా ఉన్నాయి, కొన్ని రింకిల్డ్గా ఎల్లోగా ఉన్నాయి, కొన్ని రింకిల్డ్గా గ్రీన్గా ఉన్నాయి. వాట్ షుడ్ బి ద పర్సంటేజ్ ఆఫ్ ఈచ్ టైప్? ఇప్పుడు మనం ఒక్కొక్క టైప్ని చేసుకున్నట్టయితే దీని యొక్క పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది? సో టోటల్గా మనకు Mendel explained the process of inheritance of more than one pair of characters. This law is known as the law of independent assortment. We will learn more about this in further classes. For the basic understanding, refer in annexure. సరే, మ్యాండల్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. అంటే ఒక పేర్ కంటే ఎక్కువగా క్యారెక్టర్స్ కలిగి ఉన్నట్టయితే వీటి యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. అలాగే దీన్ని మనం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని కూడా అంటాము. సరే, దీని గురించి మనం ఇంకా ఫర్దర్ క్లాసెస్లో చదువుకుంటాము. జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ కొరకు మనకు అనెక్జర్లో ఇచ్చారు, దాన్ని మీరు తర్వాత చూసుకోండి. Mendel propounded that among a pair of closely related alleles or factors for a character, only one expresses itself in the first generation as one of the allele is dominant over the other. This is so evident that it came to be called as Mendeleev's law of dominance. సో మ్యాండల్ వచ్చేసి ఏం ప్రపోజ్ చేశాడంటే, సో ఇక్కడ క్లోజ్ రిలేటెడ్ పేరు ఉంటాయి కదా, వీటిని మనం అల్లెస్ లేదా ఫ్యాక్టర్స్ అని అంటాం. ఇవి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ జనరేషన్లో ఇట్ సెల్ఫ్ ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట. అంటే అల్లెస్లో ఉండేటువంటి ఒకటి డామినెంట్ అవుతుంది, ఇంకొక దానికి డామినెంట్గా ఉంటుంది. సో దట్ ఈజ్ సో ఎవిడెంట్ దట్ ఇట్ కేమ్ టు బి కాల్డ్ యాజ్ మ్యాండెలివ్స్ లా ఆఫ్ డామినెన్స్. సో దీని యొక్క ఎవిడెన్స్ బేస్ చేసుకొని మ్యాండెలివ్స్ లా ఆఫ్ డామినెన్స్ అని చెప్పి పిలిచబడ్డాయి అన్నమాట. He also stated that every individual possesses a pair of alleles, assuming only a pair is present for any particular trait, and that each parent possesses a randomly selected copy of only one of these to an offspring. The offspring then receives its own pair of alleles for that trait, one each from both parents. That is what Mendel called segregation, and it is the law of segregation. సో మ్యాండల్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి అంటే, ప్రతి ఒక్క ఇండివిజువల్ ప్రాసెసెస్లో కూడా పేర్ ఆఫ్ అల్లెలిస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఈచ్ పేరెంట్ నుంచి ఇవి ర్యాండమ్గా సెలెక్టెడ్ కాపీ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క ఆఫ్ స్ప్రింగ్స్కి, అంటే వాళ్ళ యొక్క చైల్డ్కి. సో ఈ ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చేసి ఈ పేర్ ఆఫ్ అల్లెలిస్ని రిసీవ్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఒక క్యారెక్టర్గా, ఒక ట్రేట్గా రిసీవ్ చేసుకుంటాయి. ఆ విధంగా పేరెంట్స్ నుంచి చైల్డ్కు, చైల్డ్ నుంచి వాళ్ళ యొక్క చైల్డ్కు ఈ విధంగా మూవ్ అవుతూనే ఉంటుందన్నమాట. దీన్నే మనం సెగ్రేషన్ అని కూడా అంటున్నాం. సో ఇందులో మనకు లా ఆఫ్ సెగ్రేషన్ అనేది వస్తుందన్నమాట. Traits that may be passed on from one generation to the next are called as heritable traits. We have studied some of them for the pea plant in the experiment conducted by Mendel. సో ఈ ట్రేడ్స్ అనేవి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కు పాస్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం వీటిని హెరిటబుల్ ట్రేడ్స్ అని కూడా అంటాము. సో మ్యాండల్ ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు పీ ప్లాంట్ మీద, ఆ విధంగా అన్నమాట. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇంతవరకు మనం హెరిడిటీలో
పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. సో సెగ్రేషన్ అంటే ఏంటి అండ్ నెక్స్ట్ హెరిటబుల్ ట్రేడ్స్ అంటే ఏంటి, అంటే ఈ ట్రేడ్స్ అనేవి పేర్ ఆఫ్ అలెలిస్ ద్వారా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్కి వస్తాయన్నమాట. ఈ చైల్డ్ రిసీవ్ చేసుకుంటుంది పేరెంట్స్ నుంచి. సో ఈ ట్రేడ్స్నే మనం హెరిటబుల్ ట్రేడ్స్ అని కూడా అంటాం. సో దిస్ ఈజ్ ద పార్ట్ 2 వీడియో అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో నేను టుమారో అప్లోడ్ చేస్తా. సో ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.